మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ వెంకటాపురం గ్రామ పరిధి వైభవ్ కాలనీలో శ్రీ వైభవ్ సాయిబాబా మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో గణనాథి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం వినాయకుని శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 67,116 రూపాయలకు కె కేశవ కృష్ణ లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ సతీష్, కేవీఆర్ చౌదరి, రామారావు, సిహెచ్ శర్మ, నాగరాజు, వేణుగోపాల్ రెడ్డి, పద్మ, కేపీ శర్మ, మంజుల, ప్రభాకర్ రెడ్డి మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే మా ఈ వైభవ్ కాలనీలో మహాగణపతి ఉత్సవాలు చాలా సంబరంగా జరిగాయి. ఈరోజు 10వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత స్వామివారికి సాయంత్రం 4 గంటల నుంచి లడ్డూ వేలంపాట అది అవుతుంది. 6 గంటల తర్వాత నుంచి ఊరేగింపు ప్రారంభం అవుతుంది. ఈ కాలనీలో మేము సాంప్రదాయంగా పాటించేది ఏంటంటే ప్రతి వినాయక చవితికి కూడా ఆఖరి రోజు మేము సర్వసభ్య సమావేశం జరుపుకుంటాం. ఈ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకుని నూతన కమిటీ సభ్యులు, పాత కమిటీ సభ్యులు ఇద్దరు కూడా కలిసి స్వామివారి ఊరేగింపులో పాల్గొని ఈ యొక్క ఉత్సవాలని విజయవంతంగా చేస్తూ ఉండడం అనేది మా సాంప్రదాయంగా వస్తుంది. ఇది ఇలాగే కొనసాగాలని మా యొక్క సభ్యులు అలాగే పెద్దల యొక్క సహకారం కూడా మాకు ఎల్లకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ జై గణేష్ మహారాజ్కి జై. మీరు పంతులు గారా ఈ కాలనీ వాసులా? మీరు కూడా నూతన కమిటీ ఎన్నుకున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఎవరెవరు అధ్యక్షులు ఎట్లా? మా పాత కమిటీలో ఇదివరకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు శ్రీ వేణుగోపాల్ గారు. వీరు ఇంతకాలం కాలనీకి వారి శాయశక్తుల ప్రయత్నించి కాలనీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నేడు జరిగినటువంటి ఎలక్షన్లో నూతన అధ్యక్షుడిగా శ్రీ వెంకటేశ్వర్లు గారిని ఎన్నుకోవడం జరిగింది. నల్లబోతు వెంకటేశ్వర్లు గారికి చాలా మందితో పరిచయాలు బాగున్నాయి. వారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఉత్సాహం కూడా ఎక్కువ ఉంది, చేయగల సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి ఈ కాలనీని ఇంకా మున్ముందు ఎంతో ఉన్నత పదాలకి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆయన శాయశక్తిలా కృషి చేస్తాడని ఆకాంక్షిస్తున్నాం. అందరికీ, మన ప్రెస్ మీడియాకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు నల్లబోతు వెంకటేశ్వర్లు, వైభవ్ కాలనీ, జోడిమెట్ల. ఇక్కడ అంతకుముందు ప్రెసిడెంట్గా చేసి ఈ కాలనీలో డెవలప్మెంట్ భాగంగా ఒక టెంపుల్ని కానీ రెస్టారెంట్ కానీ తీసుకురావడం జరిగింది. అట్లాగే నా మీద ఉన్న నమ్మకంతో మా కాలనీ వాసులందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్గా ఉండాలని కోరుకోవడంతో ప్రెసిడెంట్గా చేయడానికి ముందుకు వచ్చాము. ఏదైతే చేశామో దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఈసారి డెవలప్మెంట్ చేయడానికి అందరు కమిటీ మెంబర్స్ అందరితోటి కలుపుకొని, కాలనీ వాసులు అందరితోటి, ప్రతి కుటుంబాన్ని కలుపుకొని ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలని, అట్లాగే మీ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంటుంది. ఎల్లవేళ్ళ ఇప్పుడు అవసరం ఉంటుంది. అట్లనే రాజకీయ పరంగా అన్ని రకాలు కూడా అందరు సహకారం అందిస్తారని కోరుకుంటూ అందరూ ఈ వైభవ్ కాలనీని వైభవంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎంతమంది కమిటీలో? ఈ కమిటీలో వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో వచ్చేసి మన శర్మ గారు, ఇది వచ్చేసి టోటల్గా అన్ని బాడీ ఇదిలో ప్లస్ వైస్ ప్రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అట్లాగే సతీష్ రెడ్డి గారు, పల్లా సతీష్ రెడ్డి గారు సార్ వచ్చేసి సెక్రటరీ ఉన్నారు. ట్రెజరర్ గారు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సార్ ఈ వైభవ్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి?
ఈ వైభవ్ దాదాపు కాలనీలో 113 ప్లాటింగ్ అండి. ప్రస్తుతం ఒక 99, 98 దాకా ఉన్నారు.